అమ్మ వాళ్ళు తాత వాళ్ళు క్రిస్టియన్స్ తల్లి మీరు మీరు అందరూ కూడా అందరు హిందువులు మొత్తం మన మీద దాడి చేసేది మీరు చేసే లక్కువ పని వల్లనే కదా. బైబుల్ ప్రార్థన ప్రకారం చేసుకుంటే ఏదైనా పరిశుద్ధం అయిపోతుంది కదా బైబిల్లో వాక్యం ప్రకారం. అయిపోయింది అమ్మ, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మార్కెట్కి వెళ్తున్నారు. ఒక్క నిమిషం ఇటు సైడ్కి రండి. అటు సైడ్ కొంచెం వెహికల్స్ వస్తుంది. అవును, అక్కడికి వెళ్తే అందరూ ఒకటి చెప్తున్నారు, అందరూ క్రిస్టియన్స్ అయిపోయారట కదా, నిజమేనా? ఒక్కళ్ళు కూడా అక్కడ హిందువులు లేరా? అంటే మీ ఇక్కడ పాస్టర్ ఎవరమ్మా? మూడు ఇక్కడే ఆ చిన్న ఇళ్ళల్లో 3 చర్చిలు ఉన్నాయా? అక్కడ ఓకే, నాకు తెలుసు, అక్కడ వెళ్ళాను నేను. ఇక్కడ 2 ఉన్నాయా? ఎన్ని ఇళ్ళు ఉంటాయి మొత్తం? అందరూ 100 ఇళ్ళు క్రిస్టియన్ అయిపోయారా? ఒక 2 కుటుంబాలు అట్లా హిందూస్ ఉంటారు. ఓన్లీ 2 కుటుంబాలు 100 ఇళ్లలో 98 మంది క్రిస్టియన్స్, 2 కుటుంబాలు హిందూ. వాళ్ళు చర్చికి వస్తారు. ఆ 2 కుటుంబాలు ఎప్పుడన్నా రారు. ఓన్లీ 98 కుటుంబాలు వెళ్తాయి. ఓకే, అక్కడ పాస్టరు అంటే మీరు పుట్టుకతో క్రిస్టియన్స్ తల్లి, లేకపోతే మధ్యలో మతం మారారా? మీరు మధ్యలో మారారా, లేకపోతే పుట్టినప్పటి నుంచి మీ అమ్మ వాళ్ళు తాత వాళ్ళు క్రిస్టియన్స్ తల్లి? మీరు అందరూ కూడా అందరు తాత వాళ్ళు క్రిస్టియన్లే, మీరు మారిన వాళ్ళు కాదు. ఓకే, అంటే దేనికోసం మీరు వెళ్తారమ్మా? చర్చికి వెళ్తూ ఉంటారు కదా, అంటే నిజంగానే దేవుడు ఉన్నాడని వెళ్తారా, లేకపోతే అందరు చెప్పేది నిజం అని నమ్మి వెళ్తారా? ఉన్నారని బైబిల్ చదువుతారా తల్లి? చదువుకున్నారు కదా, ముగ్గురు చదువుకున్న వాళ్ళు కదా, బైబిల్ చదువుతారా? బైబిల్లో ఉన్నది ఉన్నట్టే పాస్టర్లు చెప్తున్నారా? అవునా? అయితే నాకు మీ క్రిస్టియనే ఒక మాట చెప్పింది, మీరు కూడా చూసే ఉంటారు అది ఆల్రెడీ. గాజులు తీసేయండి, బొట్టు తీసేయండి, విన్నారు కదా. బొట్టు తీసేయండి, వాళ్ళతో మాట్లాడొద్దు, హిందువులతో మాట్లాడొద్దు. ఇప్పుడు నిజమైన పాస్టర్లు 5% ఉంటే ఫేక్ పాస్టర్లు 100% ఉన్నారు. అలా నవ్వుతాడు. అసలు నువ్వు ఊగురా ఫస్ట్ చూద్దాం. నీ చర్చిలో ఎంతమంది బట్టలు చినిపోయిన వాళ్ళు ఉన్నారు? ఎంతమందికి తిండి లేకుంటున్నారు? అసలు ప్రతి ఒక్క చెత్త ముండే కొడుకు చర్చి పాస్టర్ అంటున్నారు. ఒక్కని చక్కగా అడిగితే నిలదీసి యేసుప్రభు ఏడ పుట్టిండు, మోస ఏడ పుట్టిండు, యోహాన్ ఏడ పుట్టిండు అంటే ఎవరు చెప్పాడు? మీ వల్లనే కదరా హిందువులు మొత్తం మన మీద దాడి చేసేది. మీరు చేసే లక్కువ పని వల్లనే కదా. గలీలలో పోయి, వీధులలో పోయి పన్నుని లేపి నువ్వు నిజమైన దేవుని నమ్మకం కడుపు నిండా తిన్నోరికి నువ్వు అన్నం పెడతా తింటాడు. ఇప్పుడు చర్చికి మనం దశమ భాగాలు ఇస్తారు కదా, మీరు దశమ భాగాలు ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారు? చర్చిలో దశమ భాగాలు ఎవరికి ఇవ్వాలని చెప్తారు? దశమ భాగాలు మీరు ఇస్తారు కదా, అవి దేనికి ఉపయోగించాలని చెప్తారు? పాస్టర్లకు ఇస్తారు. అదే పాస్టర్లకు ఇస్తారు కదా, దేనికి ఉపయోగించాలని ఉంటుంది బైబిల్లో? సరే, మనం ఇచ్చే డబ్బులు కానీ దేనికోసం ఉపయోగించాలని ఉంటుంది బైబిల్? ఎవరికి ఇవ్వాలని ఉంటుంది బైబిల్లో? మీరు బైబిల్ దేవుని సన్నిధి, దేవుని సన్నిధికి వచ్చే ఎవరికి సహాయపడాలని ఉంటుంది? పేదవాళ్ళకి. ఇప్పుడు మనకి చర్చికి వచ్చే వాళ్ళలో చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకి పాస్టర్ ఇస్తున్నారా? పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, బట్టలు కొనించడం కానీ, కిరాణా సరుకులు కొనించడం కానీ ఇస్తారు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తారమ్మా అట్లా? ప్రతి నెల సరుకులు అన్ని ఇస్తున్నారా? ఇస్తారు. నిజంగా ఇస్తున్నారా? నేనైతే ఫస్ట్ టైం అంటున్నా. ఇప్పటి వరకు ఏ పాస్టర్ ఇచ్చిందని నేనైతే వినలేదు తల్లి. నిజంగా అబద్ధం అంటే కరెక్ట్ చెప్పండి, నిజంగా ఇస్తున్నారా పాస్టర్? ఇస్తారు. అదంటే మా చర్చిలో సండే స్కూల్ పిల్లలకి కాదు, చాక్లెట్లు, బిస్కెట్లు మేము కూడా ఇస్తాము. నేను ఏం చెప్తున్నా అంటే పేద వాళ్ళకి నిజంగా ఈమె ఏం చెప్తుంది? మీ క్రిస్టియన్ ఆవిడే కదా, నేనైతే కాదు కదా, హిందువులు ఆవిడ చెప్పట్లా. ఆమె ఏం చెప్తుంది? చర్చిలో డబ్బులు ఇస్తాం కదా, అది పేదవాళ్ళకు ఉపయోగపరచమని మాత్రమే బైబిల్లో ఉంది అని చెప్తుంది. కానీ ఈమె ఏం చెప్తుంది? పాస్టర్లు తింటున్నారు, దొబ్బి తింటున్నారు, పెద్ద పెద్ద హై లెవెల్లో అయిపోతున్నారు, బీద వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్తుంది. నేను కూడా దానికి అంగీకరిస్తాను. నిజమా కాదమ్మా? ఇప్పుడు కల్వర్ సతీష్ ఉన్నాడు, ఎన్ని కోట్లు ఉన్నాయి? కానీ ఆయన చర్చికి వచ్చే వాళ్ళకి ఇప్పుడు దశమ భాగాలు లేకపోతే అమ్మ నా బూతులు తిడతాడు, ఫోన్ చేసి మరీ తిడతాడు చర్చికి రాకపోయినా. అది ఎంతవరకు కరెక్ట్? కానీ అందరు పాస్టర్లు అలా లేరు అని చెప్తున్నాను, అంతేనా కాదా? అవునా కాదమ్మా? ఓకే, బైబిల్లో ఉన్నాయని మీరు పాటిస్తున్నారా అమ్మ? మీరు కానీ పాస్టర్స్ కానీ పాటిస్తారా? ఇప్పుడు మీరు ఏమన్నా పూజలు చేస్తూ ఉంటే, క్రిస్మస్ ప్రార్థన చేస్తే మా వాళ్ళు వచ్చి తింటారు కదా, మరి మీరు ఎందుకు మా దాంట్లోకి రారు? అంటే అది బైబిల్లో ఉందా పూజలకు వెళ్ళొద్దు అనేసి? ఉందా? ఏమన్నా ఉంది తల్లి? రావద్దు, తినద్దు. మేము అట్లా ఎందుకు తినద్దు? అట్లా బైబుల్ ప్రకారం ప్రార్థన చేసుకుంటే ఏదైనా పరిశుద్ధం అయిపోతుంది కదా బైబిల్లో వాక్యం ప్రకారం. అయిపోయింది. సరే అమ్మా, సరే బైబిల్ నేను దింపుతా అక్కడి వరకు. ఇది చదవండి, సరేనా? సరే ఇది తీసుకొని చదవండి. చదవండి మీరు కూడా, అంటే మేము చూపించాలి కదా. ఇట్లా వచ్చి రండి, అక్కడి వరకు దింపుతాం. పర్లేదు రండి, ఏం మీ అక్క అనుకోని రండి, అదేమవుతుంది.